సార్ బాజ్పల్లి ఇంజినీరింగ్ కాలేజీలో ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిల మధ్య జరిగిన ఇష్యూ ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్‌గా మారింది సార్. అసలు ఏం జరిగింది? సో ఏం జరిగింది అనేది ఎఫ్ఐఆర్ ప్రకారం ఒక కథనం ఉంటుంది. అండ్ అలాగే ఆ కాలేజీలో కాలేజీలో చదువుకునే విద్యార్థుల ప్రకారం ఒక కథనం ఉంటుంది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న తరపున ఒక కథనం ఉంటుంది. ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న తరపున ఒక కథనం ఉంటుంది. అండ్ అలాగే కాలేజీ హెచ్ఓడీలు వాళ్ళ కథనం ఒకటి ఉంటుంది. మనం ఏ యాంగిల్లో చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సరే, ఎవరి కోణం వాళ్ళకు ఉంటుంది, దాన్ని మనం కాదనదు. కానీ ఇది ఏమీ తేలకుండా జస్ట్ ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్టుగా ఎఫ్ఐఆర్ పెట్టింది. ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని ఏదన్నా ప్రాథమిక ఆధారాలు ఉంటే అవి పొందుపరుస్తూ చేసిన కంప్లైంట్. ఇక్కడ ఇద్దరు కూడా చదువుకుంటున్న పిల్లలు, 20 ఏళ్ల పిల్లలు, కాలేజీలోకి వెళ్ళి చేయాల్సిన పనులు అవి. సరే, ఇప్పుడు మామూలుగా చాలాసార్లు చూస్తుంటాం, ఏదన్నా క్రెడిట్ వస్తే అది నాదే, ఏదన్నా ఫెయిల్ అయితే అదిగో అది వాడి వల్ల. ఇది మనిషి నైజం. సో ఎప్పుడన్నా ఇద్దరు కలిసి ఎక్కడో క్లాస్ రూమ్లోనో లేకపోతే ఎక్కడో వాళ్ళు ఇంటిమేట్గా ఉంటుంటే ఎవరికైనా దొరికాడు అనుకోండి, దొరికితే ఫస్ట్ జనరల్గా ఎక్కడైనా సరే, పోలీసులు అయినా సరే, ఎక్కడైనా పెట్రోలింగ్లో ఎవరైనా ఇద్దరు అమ్మాయి అబ్బాయి అచ్చికి ముచ్చికలు ఆడుకుంటే ఎక్కడైనా దొరికారు అనుకోండి, ఫస్ట్ అబ్బాయిని పట్టుకొస్తారు బయటికి, అమ్మాయిని టచ్ చేయరు. ఓకే, సో ఒకవేళ అది సడన్గా మీడియా వచ్చేసి అంతా హడావిడైపోతే అమ్మాయికి ఉన్న ప్రత్యేక ఆయుధం ఏమిటి అంటే, వీడు నన్ను మాయమాటలు చెప్పి కబుర్లు చెప్పి ఇక్కడ దాకా మాయమాటలు చెప్తే ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తావా, పోయే రూమ్కి వచ్చేస్తావా మాయమాటలు చెప్తే. అంటే మనం తప్పించుకోవడానికి చెప్తున్న సాకుల్లా అనిపిస్తాయి తప్ప ఓయో రూమ్కి వచ్చి ఏం చేస్తారు? కంబైన్ స్టడీ చేస్తారా? ఇద్దరు కూర్చొని ఓయో రూమ్లో ఎవరన్నా సరే అమ్మాయి అబ్బాయి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఓయో రూమ్కి పిలిచాడయ్యా, వెళ్దాం అన్నాడు. సరే, అబ్బాయి పిలిచాడు అమ్మాయి పిలిచాడు ఎవరు తెలియదు, ఇద్దరు కలిసి ఓయో రూమ్లోకి పోయారు. ఎందుకు పోయారు అంటే, బయట అంతా కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంది, చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, కంబైన్ స్టడీస్ చేసుకుందాము అని చెప్పి ఓయో రూమ్కి వెళ్ళారంటే ఎవడన్నా నమ్మసక్యంగా ఉంటుందా? చదువుకోవాల్సిన క్లాస్ రూముల్లోనే మీరు అదే పనులు మొదలెట్టి ఓయో రూమ్లోకి వెళ్ళి చదువుకుంటున్నారంటే ఎవరన్నా నమ్ముతారా? ఇంకో అబ్బాయి పిలిచాడంట, ఆ రూమ్కి రమ్మని చెప్పి పిలిస్తే వెళ్ళిపోయిందంట. ఇప్పుడు ఒక ఆల్రెడీ ఒక అబ్బాయితో ఒక ఇష్యూ నడుస్తుంది అని తెలిసినా కూడా ఇంకో అబ్బాయి ఎవరో రూమ్ పిలిస్తే రూమ్లోకి వెళ్తే అతను ఆ రూమ్లో ఆ అబ్బాయి బ్యాడ్ టచెస్ ఏవో చేశాడని ఆ అమ్మాయి బయటకు వచ్చేసిందంట. అసలు ఎందుకు వెళ్ళావు మనం రూమ్కి? ఎందుకు అడగలేకపోతున్నారు మన మీడియా సోదరుల కోసం? ఎవరు పిలిస్తే వాళ్ళు వెళ్ళిపోవడం అని రూమ్లోకి వెళ్ళిపోవడం అనేది క్లాస్ రూమ్లో జరిగేవి. సరే, ఏం జరిగింది మనకి తెలియదు, కానీ కనీసం క్వశ్చన్స్ అయినా అడగాలి కదా. ఇక్కడ అబ్బాయి నన్ను తీసుకెళ్ళాడు, మన నాన్న వస్తువా, నువ్వు రానంటే ఎవడాపేది? బలవంతంగా రానంటే రా అని చెప్పి జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళాడా? లేదు, రానంగానే నువ్వు వెళ్ళిపోయావా? సో పిలిచిన వాడిదే తప్పు, పిలిస్తే వెళ్ళిన వాడిది తప్పు కాదు. తప్పు ఒప్పు పక్కన పెట్టేద్దాం. వీళ్ళ వయసు చిన్న వయసు, విచక్షణ ఉండదు, సినిమాల్లో చూస్తారు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, ఈ ప్రేమించుకోవడాలు లేచిపోవడాలు ఇటువంటివన్నీ కూడా. అదే కాలేజీలో 2 రోజుల క్రితం ఒక అమ్మాయి ఆటో డ్రైవర్తో లేచిపోయింది. ఏం చెప్పాలి వీళ్ళ గురించి? ఇప్పుడు కాలేజ్ యాజమాన్యం దీనికి రెస్పాన్సిబుల్ కాదా? ఎంతవరకు రెస్పాన్సిబుల్? వాళ్ళు చదువు చెప్పడానికి తీసుకుంటారు, వీళ్ళ ప్రవర్తనకు సంబంధించి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు, మళ్ళీ ఏమన్నా అంటే అడల్ట్స్ అంటారు. మేము అడల్ట్స్, 18 ఏళ్ళు దాటిపోయిన తర్వాత మేము ఏం చేసినా మీరు అడిగే హక్కు మీకు లేదు అని చెప్పి మళ్ళీ వీళ్ళే తిరగబడతారు గట్టిగా మాట్లాడితే. మళ్ళీ ఇవాళ వచ్చి ఆమె ఏముంటుంది, ఆ రోజు సెక్యూరిటీ గార్డు చూశాడంట వీళ్ళిద్దరు క్లాస్లో అచ్చుకుపుచ్చుకులు ఆడుకుంటుండేది, ఆ సెక్యూరిటీ గార్డు చూసి కూడా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయలేదట. మరి ఈమె ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదంటే, నేను చెప్పుకోలేను. ఈవిడ చెప్పుకోలేదు, బట్ వాడు చెప్పలేదని ఈవిడ ఫీల్ అవుతుంది. అంటే వాడి బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత. నీకు బాధ్యత లేదు. నువ్వు ఒక వస్తువు, నేను ఒక అమాయకురాలని. మేజర్ అయిన తర్వాత కూడా వీళ్ళ ఇలాగే ఉంటుంది. ఆడపిల్లని చెప్పుకోలేను, ఆ సెక్యూరిటీ గార్డు చెప్పుండాల్సింది, ఆ హెచ్ఓడి చెప్పుండాల్సింది, లేకపోతే ఆ ప్రిన్సిపల్ చెప్పుండాల్సింది వాళ్ళ అమ్మకి. కానీ ఈ మాత్రం చెప్పుకోదు. వీళ్ళ బాధ్యత అంతా వీళ్ళదే. చిన్నపిల్లవు కాదు కదమ్మా, 18 ఏళ్ళు దాటిన తర్వాత కూడా. ఇప్పుడు కాలేజీలోనూ లేకపోతే ఏదన్నా సరే వర్క్ ప్లేస్లో కూడా
ప్రతి చోట కూడా అమ్మాయిలకి అబ్బాయిలకి కూర్చోబెట్టి పాష్ కమిటీ ఒకటి ఉంటుంది, అలాగే కాలేజీలో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ అనేది ఒకటి ఉంటుంది. దీనికి సంబంధించి చట్టాలు ఇవి అని చెప్పి ఫస్ట్ ఇంట్రొడక్షన్లోనే వాళ్ళకి దాన్ని ఏమంటారు సెషన్, ఇంట్రొడక్టరీ సెషన్ ఉంటుంది ఒకటి. అందరికీ ఇవి మీరు దీనికి తగ్గట్టుగా మసులుకోవాలి అని చెప్పి ఉంటుంది. నాకు అప్పట్లో తెలీదు. సడన్గా ఇవాళ జ్ఞానోదయం అయింది. 1.5 సంవత్సరం నుంచి వాడు వేధిస్తున్నాడు. ఇవాళ నాకు తెలిసింది. కాబట్టి నేను తోటి అమ్మాయిలందరికీ కూడా చెప్తున్నాను, మీ మీద కూడా ఎప్పుడైనా సరే ఇటువంటివి జరిగితే మీరు భయపడకండి, డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లోనూ వాటిలోనూ కంప్లైంట్ చేయండి. మంచిది, తప్పులేదు. కానీ ఇవాళ ఆ కాలేజ్ పేరు బయటకు వచ్చేసి ఈ అమ్మాయి చెప్తున్న మాటలన్నీ కూడా, అంటే క్లాస్ రూముల్లోనే ఇటువంటివన్నీ జరుగుతున్నాయి అని తెలిసిన తర్వాత రేపు ఈ కాలేజీలో చదివే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఒక సంబంధం వస్తే, ఓ ఫలానా కాలేజ్ అమ్మాయ, వద్దురా బాబు, అక్కడ క్లాస్ రూముల్లోనే ఇటువంటివన్నీ కూడా మొదలెట్టేశారంట అనుకునే స్థితికి వస్తే అక్కడ అమ్మాయిలకి పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఆ కాలేజీలో ఇటువంటి సంస్కృతి నడుస్తుంది అని చెప్పి అన్నప్పుడు, ఈ కాలేజే కాదు, మామూలుగా ఇది హైదరాబాద్లో అన్ని కాలేజీల్లోనూ ఇటగే ఉంది పరిస్థితి అని చెప్పే స్టేజ్కి వచ్చేస్తే ఏం చెప్పాలి మనం? పేరెంట్స్ అందరికీ నా తరపున నేను చేసుకున్న రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీ అమ్మాయిల్ని గర్ల్స్ కాలేజీలోనే చేర్పించండి. ఒకటి, ఆ కాలేజ్ మంచిదా చెడ్డదా అనేది ఏముండదు. ఏ కాలేజీకి మంచి చెడు ఏముండదు. ఆ రోజున ఆ సంవత్సరంలో జాయిన్ అయిన బ్యాచ్, దాంట్లో ఉన్న మనుషులు, తర్వాత మన అమ్మాయి నడవడిక, ఇవన్నీ కలిపే ఫైనల్గా ఏదన్నా అవుట్కమ్ వస్తుంది. అంతేగాని ఒక కాలేజ్ మంచిది అంటే సరే, సెట్ ఆఫ్ రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి. ఎంత రూల్స్ స్ట్రిక్ట్గా ఉన్నా కూడా ఇటువంటిది ఒక ఇన్సిడెంట్ చాలు. ఇప్పుడు మీరు ఒక వాతావరణంలో పనిచేస్తున్నారు, సరే ఒక ఛానల్లో యాంకరింగ్ చేస్తుంది అనుకున్నాం ఒక అమ్మాయి. ఆ ఛానల్లో ఆ అమ్మాయి తోటి యాంకర్లు అందరూ కూడాను సరే వేరే వాళ్ళకి కాస్టింగ్ కోచ్ అనో లేకపోతే ఇంకో రకంగా బయటకు వెళ్తున్నారు, ఎక్కడో పట్టుబడ్డారనే విషయం తెలిసిందనుకోండి, ఈ అమ్మాయికి ఎలా అనిపిస్తుంది? సరే ఈ అమ్మాయి నేను నికార్సుగా ఉన్నాను కదా, నా మీద నేను చెడ్డ పేరు రాదు అనుకుని పనిచేస్తుంది అనుకున్నాం. బట్ రేపు ఈ అమ్మాయికి పెళ్లి చేసుకోవాల్సిన వస్తే, ఓ నువ్వు ఆర్టీవీ ఛానల్లో పనిచేసావా, మీ బ్యాచ్లో ఆ అమ్మాయికి కదా ఎలా జరిగింది, మీరందరూ అంతేనేమో అని ఒక గాడి కట్టే అవకాశం లేకపోలేదు. సో నేను ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత నేను భయపడుతున్నది ఏంటంటే, ఆ ఎఫ్ఐఆర్ ఏమైంది, ఆ ఎఫ్ఐఆర్లో ఉన్నది ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ముందు వెనక చూసుకోకుండా జస్ట్ ఒక ఎఫ్ఐఆర్ అయింది కదా అని చెప్పి ఆ అబ్బాయి ఫోటో వేసేసి ఆ కాలేజ్ పేరు చెప్పేసి ఇది ఇక్కడ క్లాసుల్లో ఇటువంటి శృంగార కార్యకలాపాలు కూడా జరుగుతుంటాయి, వాళ్ళు ఏం పట్టించుకోరు అనే ఒక దీన్ని జనాల్లోకి మీరు బలంగా తీసుకెళ్ళడం వల్ల, ఒకటి ఆ కాలేజీకి ఏదో చెడ్డ పేరు వచ్చేస్తుందని మీరు అనుకుంటున్నారేమో, ఆ కాలేజీలో చదివే ప్రతి అమ్మాయి కూడా రేపు ఏ కాలేజీలో అమ్మా నువ్వు చదువుతున్నావు అంటే పేరు చెప్పుకోవడానికి భయపడే సిచ్యువేషన్లో ఉంటారు. ఎంతో మంచి ర్యాంక్ వస్తే తప్ప ఆ కాలేజీలో సీట్ రాదని ఒకప్పుడు ప్రచారం ఉండింది. ఇప్పుడు ఇటువంటివన్నీ జరిగితే రేపు ఎంసెట్ జరగచ్చు, లేకపోతే ఈ సెట్ జరగచ్చు, దాంట్లో ర్యాంకులు వస్తాయి, ర్యాంకులు వచ్చిన తర్వాత కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత ఆప్షన్స్ వస్తాయి, ఆ కాలేజ్ వద్దురా బాబు, ఆ కాలేజ్ వద్దు అంటారా? ఇక్కడ తప్పెవరిది? కాలేజ్ యజమానిది కాదు. అడల్ట్, మీరిద్దరూ అడల్ట్స్ అయిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి ఏమన్నా అడిగినా కూడా మేము అడల్ట్స్ అనే స్టేజ్లో మనం నేర్పిస్తున్నాం వాళ్ళందరికీ కదా. మేబీ ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రిస్ట్రిక్షన్స్ ఉండాలి అనుకోవడం ఇవన్నీ మన భ్రమ తప్ప, బెస్ట్ థింగ్ ఏంటంటే అమ్మాయిలను తీసుకెళ్ళి గర్ల్స్ కాలేజీలోనే చేర్పించండి. ఈ అమ్మాయిలు అంటే కాలేజీ అబ్బాయిలు అవ్వచ్చు, కాలేజీలో అమ్మాయిలు పైన సినిమా ప్రభావం కానీ సోషల్ మీడియా ఉంటుంది, ప్రభావం అనేది ఉంటుందంటారా? ఇప్పుడు అట్లీస్ట్ కో ఎడ్యుకేషన్ కాకుండా ఒక అమ్మాయి రేపు ఇటువంటివి చూసిన తర్వాత ఎవరన్నా సరే పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు సంబంధాలు వచ్చినప్పుడు ఏమనుకుంటారు? వద్దురా బాబు, ఇవాళ రేపట్లో ఇంజనీరింగ్ కాలేజీలో పోతే ఇలా ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, కో ఎడ్యుకేషన్ అమ్మాయి మాకొద్దు అనుకునే స్టేజ్కి వచ్చేస్తారు. ఇక్కడ జరిగింది ఏంటంటే అందరు అమ్మాయిలు అట్లా ఉండకపోవచ్చు, ఎవరో ఒకళ్ళు లేకపోతే ఒక జంట చేసిన పాపానికి వీళ్ళందరికీ కూడా ఒక బ్యాడ్ నేమ్, అది కూడా మీడియా హైలైట్ చేయడం వల్ల. ఇక్కడ మనకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ మీడియాగా ఉండాలి కదా. వాళ్ళ ఫోటోలు వేసేసి వాళ్ళ కాలేజ్ పేరు చెప్పడం వల్ల చాలాసార్లు కొన్ని అంటే ఆ కాలేజీకి సంబంధించి నేను కొన్ని విన్నవి ఏంటంటే, కోటా ఉంటుంది కొన్ని సీట్లు,
ఇన్ని సీట్లు ఈసారి మేనేజ్మెంట్ కోట, దీంట్లో పార్టీల వాళ్ళు వచ్చి అడుగుతారంట, పొలిటికల్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, ఇంకా కొంతమంది ఆ ఏరియాలో దార్కారీలు, వీళ్ళందరూ కూడా ఇదిగో నాకు ఇన్ని సీట్లు పెట్టాలి, లేకపోతే నీ కాలేజీకి సంబంధించి ఏదో ఒకటి తీస్తాం అనే టైప్లో వాళ్ళకి. ఇప్పుడు కాదు, చాలాసార్లు ప్రతిసారి ఏ గొడవ జరిగినా కూడా అప్పుడెప్పుడు ఈ కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ కొంతమంది ఒక ఎక్స్కర్షన్కి వెళ్ళారు. ఎక్కడో ఎక్స్కర్షన్కి వెళ్తే అదేదో నదిలో పడి కొంతమంది కొట్టుకుపోయారు, ఏదో అయింది. తర్వాత అందరి మీద కేసు అయింది. అది అయింది. ఇదేంటి న్యాచురల్గా జరిగిన ఒక యాక్సిడెంట్. సరే, మనం జాగ్రత్తగా ఉండాలి. బట్ చూడండి ఈ కాలేజీలో చేరిస్తే ఇలా అయిపోతుంది, ఈ కాలేజీ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు, ఈ కాలేజీ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు, గట్టిగా వేసుకోవడం. తర్వాత ఆ కాలేజీ వాళ్ళు మీకు ఎంతో కొంత ఇస్తారా బాబు, మమ్మల్ని వదిలేయండి అని చెప్పి రాయబారానికి వస్తారన్న మీడియానే కాదు, కొంతమంది అక్కడికి వెళ్ళి పైరు వీళ్ళు నడిపించేది కూడా ఉంది. అండ్ ఈ ఎఫ్ఐఆర్ చూస్తే, ఈ అమ్మాయి పెట్టిన ఎఫ్ఐఆర్ ఆ అబ్బాయి కన్నా కాలేజీని ఎక్కువ టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది మనకి. ఈ అబ్బాయి అత్యాచారం చేశాడని చెప్పి చెప్తున్న దీంట్లో ఆ అబ్బాయి పిలిస్తే నేను వెళ్ళాను, ఆ అబ్బాయి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు. ఎఫ్ఐఆర్ మీరు గమనించండి, అమ్మాయి రాసిన ఎఫ్ఐఆర్ కాదు, వాళ్ళ అమ్మ రాసిన ఎఫ్ఐఆర్ కూడా కాదు, కంప్లైంట్ కాదు. ఆ కంప్లైంట్ ఎవరో లాయర్ డ్రాఫ్ట్ చేసిన కంప్లైంట్. ఎమోషనల్ కోయర్షను, అక్యూజ్డ్, ఈ టర్మ్స్ అన్నీ కూడా చూస్తే అది అది లాయర్ భాష, అది క్లియర్ కట్గా ఒక లాయర్ డ్రాఫ్ట్ చేసి ఇచ్చిన కంప్లైంట్ అది. అంటే వీళ్ళు ఒక లాయర్ని మాట్లాడుకున్నారు ముందుగానే, ఆ లాయరు ఎక్కడెక్కడ ఏ సెక్షన్లు పడతాయని చెప్పి దానికి తగ్గట్టుగా కంప్లైంట్ రాసుకుంటూ, దాంట్లో జనరల్గా మనం ఇటువంటి ఎఫ్ఐఆర్లు చూసినప్పుడు, ఇది ఇక్కడే కాదు, నేను రీసెంట్గా ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ జంతర్ మంతర్లో ధర్నా చేసిన తర్వాత కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి అక్కడ చాలామంది న్యాయ కోవిదులతోటి వాళ్ళందరితోటి భేటీ అయినప్పుడు అక్కడ కొంతమంది మహిళా కార్యకర్తలు అండ్ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ కాజ్ కోసం పోరాడుతున్న వాళ్ళు, హ్యూమన్ ట్రాఫికింగ్కి అగెనిస్ట్గా అండ్ అలాగే తప్పుడు ఫేక్ అత్యాచార కేసులకి అగెనిస్ట్గా పోరాడుతున్న వాళ్ళు బయటకు చెప్పిన విషయం ఏంటంటే, నేను 100 ఎఫ్ఐఆర్లు చూశానండి, ఈ 100 ఎఫ్ఐఆర్లో ఈ అమ్మాయి అబ్బాయితో లేచిపోద్ది, తర్వాత వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి తీసుకొస్తారు, ఆ ఇంట్లో వాళ్ళు వచ్చి కేసు పెడతారు ఈ అబ్బాయి మీద. ఆ కేసులో ఏముంటుందంటే, అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయిందంటే, ఈ అబ్బాయి మాయ మాటలు చెప్పి, కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ఈ అమ్మాయికి కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి, లేకపోతే చాక్లెట్లో మత్తు మందు కలిపి, ఈ ఫార్మాట్ అనేది ఇక్కడితో కాకుండా మరి కలిపారు కదా, సరే ఏదో అయ్యింది, తర్వాత బయటకు వచ్చి మీరు కంప్లైంట్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు, ఒక సంవత్సరంన్నర పాటు ఎందుకున్నారంటే దానికి నెక్స్ట్ ఆన్సర్ కూడా ఉంటుంది అనమాట. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రీసెంట్గా సెన్సేషన్ కేసులో కూడా ఇదే రాస్తారు. ఇది లాయర్ ఫార్మాట్ అనమాట. ఏంటంటే కూల్ డ్రింక్లో మత్తు మంది కలిపి అత్యాచారం చేస్తున్నప్పుడు వీడియోలు తీసి, ఫోటోలు తీసి, ఆ ఫోటోలను బయట పెడతానని చూపించి పదే అత్యాచారం చేస్తూ 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు ఎన్నాళ్ళ రిలేషన్ ఉంటే అన్నాళ్ళ రిలేషన్కి సంబంధించిన ఇదే జరుగుతుంది. 5 ఏళ్ళు లవ్లో ఉంటారబ్బా, నీకు కొన్ని చూపిస్తా, ఆనేరు చూపించడానికి కాదు, బట్ నువ్వు చూపించి ఇది చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి దాంట్లో మత్తు మంది కలిపిన ఇదే, లేకపోతే ఇష్టపూర్వకంగా ఉన్న రిలేషన్షిప్పా, నువ్వే చెప్పు నాకు. సారీ, కొన్ని ప్రైవసీ కారణాల దృష్ట్యా మనం ఇది మీడియాకి పబ్లిక్కి చూపించాలని నాకు లేదు. ఎందుకంటే అమ్మాయి ఎంత గట్టిగా చేయబట్టుకుని ఉంది అబ్బాయిది ఇష్టంగా, అది ఏ చాక్లెట్ ఇచ్చి లేకపోతే పాపం ఎంత మత్తు మంది ఇస్తే పాపం అమ్మాయి అలా అంత ఇష్టంగా పట్టుకుని ఉంటుంది కదా, కనబడుతుంది కదా. ఈ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ తెలుసు, ఆ బ్రాంచ్లో ఉన్న వాళ్ళు, ఈ అబ్బాయి బ్రాంచ్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ కళ్ళ ముందు జరిగిన స్టోరీ వాళ్ళందరికీ తెలుసు. ఇదేంట్రా బాబు ఈ వింత ఏంటని చెప్పి షాక్ అవుతున్నారు. అండ్ బలవంతంగా ఇరికించిన దానికి వాళ్ళు చాలా రెబల్ అవుతున్నారు. కానీ వాళ్ళ పేరెంట్స్ ఒత్తిడి వల్ల చాలామంది బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు. కానీ చూడు, ఆ అబ్బాయి బెదిరించాడా లేకపోతే ఈవిడ బెదిరిస్తుందా? ఇవన్నీ కూడా ఏమవుతుందంటే, కేసు పెట్టిన వెంటనే అబ్బాయి ఫోను ల్యాప్టాప్ సీజ్ చేసేసారు. సో ఆ అబ్బాయి దాంట్లో ఉన్న ఏదన్నా సరే సాక్ష్యాలు ఏమన్నా కూడా బయటకు వచ్చే ఛాన్సే లేదు. ఇప్పుడు రావు కదా అని పోలీసులు కానీ లేకపోతే ఎవరైనా కానీ భ్రమపడితే అది వాళ్ళ ఇదే అపోహ తప్ప. ఎందుకంటే కాలేజీలో జరిగిన వారం చాలా చోట్ల వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు రికార్డ్ చేసుకుంటారు.
అలా రికార్డ్ చేసుకున్న వాటిలో ఇది చూడు నీకు కొన్ని చూపిస్తాను. ఒక కత్తో ఏదో పట్టుకొచ్చి వాళ్ళని బెదిరిస్తుంది. వాడిని కొడుతోంది, బెదిరిస్తోంది, పొడి చేస్తా చంపేస్తా అంటుంది. అంటే ఏమి సరసం, మళ్ళీ సరసం, అదంతా సరసం. నువ్వు సీరియస్ అనుకున్నావు. ఆ అబ్బాయి తన్నులు తింటూ అయ్యో కుర్రో ముర్రో అంటుంటాడు. మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు ఉమెన్ హ్యాండ్లింగ్ చేస్తుంది అని కూడా సరదాగా మాట్లాడుకుంటారు. ఇంకో పక్కేమో అతను నన్ను బెదిరించి భయపెట్టి ఇది చేశాడని చెప్పి కంప్లైంట్లో రాస్తారు. మీడియా ముందుకు వచ్చి కూడా వెలపిస్తూ ఉంటారు. ఎంత దారుణంగా ఉంది సార్ మగవాళ్ళ పరిస్థితి. ఇది చూడు, హ్యాపీ డే సినిమాల్లోనూ అదేదో ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతాయి చూడు. అరే చూడు, చక్కగా బెంచ్కి అవతల పక్క ఈయన, అవతల పక్క ఈమె, ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ అదేదో చిలిపి చిలిపి ఆటలన్నీ ఆడుకుంటూ, మళ్ళీ చెంప మీద కొడతా ఉంటుంది ముద్దుగా, అని చెప్పి చెంప మీద కొడతా ఉంటుంది. ఇది రికార్డ్ చేసింది ఎవరు? ఆ క్లాస్లో ఉన్న ఇంకో అబ్బాయి రికార్డ్ చేయమని చెప్పారు, వీళ్ళే రికార్డ్ చేయమని చెప్పారు. చేసినప్పుడు కళ్ళ ముందు వాళ్ళు ఇవన్నీ చూశాడు కదా, ఏంటయ్యా ఈ దారుణం అని చెప్పి వాళ్ళకి అనిపిస్తుంది కదా, ఎవరో ఒకరికి పంపించాలి, బయటకు వస్తాయి ఇవి. సరే, ఇంత క్లోజ్ ఉన్న ఆమె అసలు ఏంటి ఒకేసారి ఎట్లా వ్యక్తిని మీద ఇంతగా, ఇది ఏ కోణంలో చూడాలి సార్? అసలు ఏం జరిగిందో నేను బ్లాక్ చేయొచ్చు, ఇక్కడ కంటెంట్ చెప్తా దీంట్లో. నేను బ్లాక్ చేయొచ్చు నిన్ను, నువ్వు నన్ను బ్లాక్ చేయకూడదు రోయ్. నా కోపం వస్తే నేను బ్లాక్ చేస్తా. అదే నీకు ఒక రూల్ నాకు ఒక రూల్, నాకు కోపం వచ్చింది నేను బ్లాక్ చేస్తాను, నువ్వు బ్లాక్ చేయకూడదు. ఏంటిది అంటే అక్కడున్న కొంతమంది చెప్తున్నది ఏంటంటే, ఈ అమ్మాయికి సరే కాలేజీలో అన్నాక కో ఎడ్యుకేషన్ కదా, అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉంటారు, అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉంటారు, అండ్ కొంతమంది లవర్స్ ఉంటారు. ఈ అమ్మాయికి ఇంకో ఒక ఫ్రెండ్ ఉందనుకో, అమ్మాయి అని, ఈ అబ్బాయికి పరిచయం అవుతుందిగా, ఏం పెద్ద విషయం. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి కూడా కొన్నిసార్లు సేఫ్టీ రీత్యానో ఇంకో దానికో తీసుకెళ్తుంది అమ్మాయిని కూడా. అలాగే ఈ అబ్బాయికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, ఆ అబ్బాయి కూడా పరిచయం అవుతాడుగా. పరిచయం చేయడమే, ఒకవేళ ఇగో నా ఫ్రెండ్ వీడు అని చెప్పి, నా ఫ్రెండ్ అజయ్ అని చెప్పి నేను అమ్మాయికి పరిచయం చేశాను ఊరికే, దాని అర్థం ఏంటి? ఆడితో నువ్వు పోయి రిలేషన్ పెట్టుకోమనే? లేకపోతే కాదు కదా, ఫ్రెండ్లీగా పరిచయం చేశాడు. పరిచయం చేస్తే ఈ అమ్మాయి ఒక ఇంటర్వ్యూలో చెప్తుంది, అతను నన్ను రూమ్కి తీసుకెళ్ళి ఏదో చెప్తానని చెప్పి నన్ను బ్యాట్ టచ్ చేసి. ఏంటిది? అబ్బాయి రూమ్కి ఒక అమ్మాయి వెళ్ళి బ్యాట్ టచ్ చేసేసాను, బయటకు వచ్చేసాను. రూమ్కి వెళ్ళడం ఏంటి అసలు? పిలిస్తే ఎందుకు వెళ్ళారమ్మా? అదే సినిమాలో పూరి జగన్నాథ్ గారు చెప్తారు. పూరి జగన్నాథ్ సినిమాలో మన అల్లు అర్జున్ గారి డైలాగ్ ఉంటుంది, అబ్బాయిలు తుప్పల చాటుకు పిలిస్తే వెళ్ళండి అమ్మా, వెళ్ళండి, ఏం కాదు వెళ్ళండి అంటారు. అలా ఎవరన్నా చెప్పారా ఏంటి? ఏ సినిమా అది? ఇద్దరు అమ్మాయిలతో. ఇక్కడ ఇద్దరు అబ్బాయిలతో రాయలేము. అంటే ఇలా పిలిచినప్పుడు వెళ్ళి అక్కడ ఏదో అయిందని చెప్పి వచ్చి కంప్లైంట్ చేయడం. కానీ అక్కడ మనకు తెలుస్తున్నది ఏంటంటే, అక్కడ వాళ్ళు షేర్ చేస్తున్నది, నేను ఏది కన్ఫర్మ్ చేయను కానీ వాళ్ళు చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. ఈ అబ్బాయి ఫ్రెండ్ని పరిచయం చేసిన తర్వాత ఆ ఫ్రెండ్తో ఈవిడ మూవ్ అవ్వడం ఈ అబ్బాయికి నచ్చలేదు. పరిచయం మాత్రమే చేశాడు, అలా అని రూమ్తో పిలిస్తే వెళ్ళమ్మని నేనేం చెప్పలేదు కదా. ఈవిడ మూవ్ అవుతుంది ఆ అబ్బాయితో కూడా, అలాగే ఈ అబ్బాయితో కూడా. ఈ అబ్బాయికి ఆ విషయం తెలిసింది, ఫ్రెండే కదా, తెలియకుండా ఉండదు, తెలిసింది. తెలిసిన తర్వాత ఈ అమ్మాయిని నిలదీశాడు, లేకపోతే వద్దనుకున్నాడు, ఏదో అయ్యింది. సో ఈ అమ్మాయిని అవాయిడ్ చేయడం మొదలెట్టాడు. ఈ అమ్మాయికి తట్టుకోలేకపోతుంది. నేను ఎప్పుడో సరే తర్వాత ఏదో రియలైజ్ అయింది, ఈ అమ్మాయి నేను తప్పు చేస్తున్నాను, నన్ను క్షమించు, మన ఇద్దరం మళ్ళీ ఉందాం అని చెప్పి అడిగిందట. ఇది ఒకళ్ళ కథ. ఇప్పుడు నేనేదో లేనిపోని కలబుల్లి కబుర్లు చెప్తున్నాను అనుకోకండి, మనం ఇద్దరు వర్షన్లు వినాలి కదా. అమ్మాయి వర్షన్ విన్నాం మన టీవీలో, అలాగే అబ్బాయికి సంబంధించిన ఫ్రెండ్స్ కానీ వాళ్ళు చెప్పారు వర్షన్ ఏంటంటే, ఇలా వాళ్ళు చెప్పారు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని వద్దనుకున్నాడు. ఎప్పుడైతే ఇలా జరిగిందో, వేరే అబ్బాయితో మూవ్ అవుతుందో అనే విషయం తెలిసిందో వద్దనుకున్నాడు.
వద్దు అనుకున్న తర్వాత ఈ అమ్మాయి ఒక రోజున రిలీజ్ అయ్యి నన్ను క్షమించు, నాకు ఎవడు వద్దు, నాకు నువ్వే కావాలి అని చెప్పి అతనితో అన్నప్పుడు వద్దు వద్దు అంటే ఇంక నీకేం కానా, నీకు నాకేం సంబంధం లేదా, అంతేనా, ఇదే ఇన్నాళ్ళ పరిచయానికి మనకి ఇది అంటే సరే వీళ్ళ అమ్మకే ఫోన్ చేశాడు. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకే ఫోన్ చేసి ఇదమ్మ పరిస్థితి, మీ అమ్మాయి ఎదుగు అని చెప్పి ఏదో సాక్ష్యాలు ఏం చూపించాడో మొత్తానికి ఈ అమ్మాయి కూడా ఒప్పుకుంది. అవును నేను చేసింది తప్పే, మనుషులు అన్నాక తప్పులు చేస్తారు సహజం, అంత మాత్రాన ఇది చేస్తారా అంటే వాళ్ళ అమ్మ తిడుతుంది. నువ్వు చేసింది ఏమన్నా ఏదో నోటి మాట ఇది వెనక్కి తీసుకోవడానికి, నువ్వు ఏకంగా ఇటువంటి తప్పు చేస్తే పవిత్రతే పోగొట్టుకుంటే అంటది వాళ్ళమ్మ. పవిత్రతే పోగొట్టుకుంటే ఇంకా ఏముంటుంది? మన దేవుడు ఏం చెప్పాడు, ఫలానా వాక్యంలో ఏం రాసుంది, పవిత్రత అనేది ఎంత ఇంపార్టెంట్. నువ్వు చేసిందంతా నువ్వు చేసి ఆ అబ్బాయిని ఎందుకు అంటావు, చేసిన తప్పంతా నువ్వు చేసావు, ఆ అబ్బాయి మీద ఎందుకు పడుతున్నావు అని చెప్పి వాళ్ళ అమ్మ అన్నది. ఇవాళ టీవీ ఛానల్లో తల్లి కూతురు ఇద్దరు కూర్చొని వాళ్ళ అమ్మ అంతా వీడియో చేశాడు అంటదిగా. ఒక్కరోజు మీకు ఒకటి వినిపిస్తుంది, దయచేసి మీరు ఇది ప్లే చేయకండి కానీ మీరు వినండి. మీరు చెప్పండి ఏమర్థమైంది మీకు? ఏం చెప్తుంది వాళ్ళమ్మ? వాళ్ళమ్మ ఏం చెప్తుంది? నువ్వు చేసిన చిన్న తప్పు కాదు, నోటి మాట ఏం కాదు వెనక్కి తీసుకోవడానికి, పవిత్రత పోగొట్టుకుంటే దేవుడే క్షమించడు, నువ్వు చేసిన తప్పుకి ఆ అబ్బాయిని ఎందుకు ఇప్పుడు సాధిస్తున్నావు అంటే ఆ అమ్మాయి ఏమన్నది, అంతకు ముందు అమ్మాయి ఏమంటదంటే, మీరు జాగ్రత్తగా వినుంటే, మనుషులు అన్నాక తప్పులు చేస్తారు కదా, తప్పులు చేస్తారు కదా అంటే ఈమె తప్పు చేసింది, ఆయన క్షమించి వెనక్కి తీసుకోవాలి, తీసుకోను అంటే వేటాడతారు. సరే ఇక వీళ్ళిద్దరు కలిసి ఓ రూమ్కి వెళ్ళారా, లేకపోతే అక్కడ ఏదైనా వాళ్ళకి ఇంటిమేట్గా ఉన్న వీడియోలు ఫోటోలు ఏమన్నా తీసుకున్నారా, అది వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ విషయం. కానీ అది చేసినంత మాత్రాన అవి పెట్టి బెదిరించాడనో లేకపోతే ఇంకోటో మనకి తెలియదు. ఇక్కడ మనం చూస్తున్నది ఏంటి, చాలా ఇష్టపూర్వకంగా ఆ అమ్మాయి అతనితో మెలుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఎక్కడ కూడా అబ్బాయి ఫోర్స్ చేస్తున్నట్లేదు. ఈ అమ్మాయి ఇప్పుడు ఆ అబ్బాయి ఈ అమ్మాయిని గట్టిగా ఇట్లా పట్టుకున్నాడు అనుకోండి, అది మనం వేరే విషయం. ఈ అమ్మాయి ఆ అబ్బాయిని పట్టుకుంది గట్టిగా, ఇట్లా నా వాడు అనే ఫీలింగ్తో పట్టుకుంది. అక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. అది అక్కడ కంప్లైంట్లో ఎక్కడా కూడా అసలు ప్రేమించుకున్నాం అనేది లేకుండా ఎంతసేపు నన్ను ఎమోషనల్ కోయర్షన్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నన్ను ప్రేమిస్తావా లేదా అని చెప్పి ఇచ్చేసాడంటే వాటిలో ఎక్కడ కనిపించట్లా, ఇష్టపూర్వకంగా ఉన్నట్టే కనిపిస్తుంది నాకు అది. సరే ఇంకా తర్వాత ఏం జరిగిందని నాకు అందుతున్న ప్రాథమిక సాక్ష్యాలు ఇవన్నీ కూడా నాకు వస్తున్నవి కాలేజీ నుంచి నేను చూస్తున్నవి ఏంటంటే ఇలా ఉంది పరిస్థితి. అండ్ 1.5 సంవత్సరం పాటు ఉండి సడన్గా ఒక రోజు పొద్దున్న వచ్చి అత్యాచారం చేశారు అంటే, ఇక్కడ నేను చెప్తున్నా కదా, ఆ అమ్మాయి చేసిన నింద కావచ్చు, లేకపోతే సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, కేసు పెట్టుకున్నావు. మనకున్న ఇదేంటంటే సరే పోలీసులు నీకు న్యాయం చేస్తారనే విషయంలోనే వాళ్ళు వెంటనే కేసు పెట్టడము, అబ్బాయిని రిమాండ్కి తరలించడం ఇవన్నీ చేశారు. బట్ స్టిల్ నువ్వు మీడియాకి వచ్చావు, మీడియా ముందుకు వచ్చి ఇది అని చెప్పి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చినప్పుడు క్వశ్చన్స్ చేస్తారు కదా, నువ్వు ఎందుకు ఆ రూమ్కి వెళ్ళావు, వేరే అబ్బాయి నిన్ను రూమ్కి బలవంతంగా తీసుకెళ్ళాడా, లేకపోతే నీ అంతా నువ్వు ఎందుకు వెళ్ళావు అసలు అడుగుతారు కదా క్వశ్చన్స్. అంటే ఇవి కూడా బయటకు వస్తాయి, దీనికి సమాధానం కూడా చెప్పాలి కదా. సో జనరల్గా మీడియా ముందుకు ఎప్పుడు వస్తారు అంటే న్యాయం జరగలేదు, ఇప్పుడు ఏదో ఆయిషా కేసు న్యాయం జరగలేదు, వచ్చారు బయటకు వచ్చారు, ధర్నాలు చేస్తారు, మీడియా ముందుకు వస్తారు, అన్యాయం జరిగిందని చెప్పి ఖచ్చితంగా తప్పులేదు. బట్ నువ్వు కేసు పెట్టిన తర్వాత నువ్వు మీడియా ముందుకు వెంటనే ఎఫ్ఐఆర్ పెట్టగానే నువ్వు మీడియా ముందుకు వచ్చేసావు అంటే అది ఏమి తేలకముందే ఆ అబ్బాయిని ఒక అత్యాచారం చేసే ఒక రేపిస్ట్ కోణంలో వాడిని చూపించడం. 21 ఏళ్ల వ్యక్తి జీవితం కనీసం ఇంకో 70-80 ఏళ్ళ జీవితం ఉంది అబ్బాయికి, మంచి జాబ్లోకి వెళ్ళాల్సిన వ్యక్తి ఏమీ చూసుకోకుండా అతను ఏం చేశారు, నిజంగా ప్రేమ వ్యవహారంలానే అనిపిస్తుంది. 1.5 సంవత్సరం పాటు కలిసి ఉన్నారు, వాళ్ళ ఫోటోలు ఆడియోలు అన్నీ కలిసి తెలిసినా కూడా తెలిసి కూడా ఆ అబ్బాయిని జైలుకి పంపిస్తే రేపు ఆ అబ్బాయి భవిష్యత్తు ఏంటి? ఈ అమ్మాయి ఫోటోలు ఎక్కడ రావు, ఈ అమ్మాయి వీడియోలు రావు, ఈ రోజు కూడా నేను బయట పెట్టట్లేదు. ఎందుకు అంటే చట్టం. కానీ ఈ అమ్మాయి మాత్రం జీవితంలో హ్యాపీగా ఉండాలి, ఆ అమ్మాయి ఐడెంటిటీ రివీల్ కాకూడదు. కానీ ఈ అబ్బాయి చేశాడో లేదో ఇంకా తెలియదు, జస్ట్ నువ్వు ఒక ఎఫ్ఐఆర్ పడేసిన తర్వాత వాడి జీవితం తలకిందులకి.
వాడికి జీవితం లేదా? తెలుసు, ప్రేమించడమే పెద్ద నేరం అయిపోతుంది. నేరం కూడా కాదు, నైతికంగా తప్పే. ఎలా అంటే క్లాస్ రూమ్లో సరస్వతి దేవత సమానమైన క్లాస్ రూమ్లో మీరు ఇటువంటి పనులు చేసుకోవడం అనేది, నేను ఆ అబ్బాయి చేసిన అమ్మాయి చేసిన తప్పే. ఇద్దరు చేసేసి తర్వాత నువ్వు ఎందుకు వెళ్ళామంటే వాడు బలవంతంగా తీసుకెళ్ళాడు. మీరు ఇలాంటి ఆధారాలు బయటకు తీసుకురావడం వల్ల చాలా మంది బయటపడ్డారు సార్. ఇప్పుడు ఈ కుర్రవాడు 21, 22 సంవత్సరం నిండు జీవితం ఆగమైపోయింది. మీరు కరెక్ట్ సమయంలో ఎలాంటి బయటకి ఏం కరెక్ట్ సమయం సార్? ఆల్రెడీ అబ్బాయి రిమాండ్కి వెళ్ళిపోయాడే 14 రోజులు. ఇప్పుడు ఆ అబ్బాయిని మనం బయటికి తీసుకొస్తామా లేదా? జైలుకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం పరువు ఏమవుతుంది, ఆ అబ్బాయి పరువు ఏమవుతుంది, అన్నిటికంటే ఆ కాలేజ్ పరువు ఏమవుతుంది, ఆ కాలేజ్ చదివే అమ్మాయిల పరువు ఏమవుతుంది? ఇలా జరుగుతుంది క్లాస్ రూముల్లో అంటే రేపటి నుంచి ఆ కాలేజీకి ఒక తల్లిదండ్రి నా కూతురిని పంపించాలి అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎక్కడెక్కడి నుంచో నమ్మేసి హాస్టల్స్లో ఉంటూ పంపిస్తారు ఆడపిల్లల్ని. సార్ ఇప్పుడు ఈ ఆధారాలతో మనం ఏదైనా పోరాటం చేయగలిగితే అప్పుడు బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఉండవు సార్? ఎందుకంటే ఇప్పుడున్న అన్ని చూసుకుంటే మనం ఉన్న చట్టం చెప్తాం. మీరు మంచి ప్రశ్న వేశారు. మన చట్టం ఏంటంటే అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నట్టు సాక్ష్యాలున్నా ఏదైనా ఒక రోజున అమ్మాయి వచ్చి ఇది వీడు నన్ను అత్యాచారం చేశాడు, అమ్మాయి నవ్వుతూ ఉన్న ఫోటోలు కావచ్చు, బాగా ఇష్టపూర్వకంగా ఇద్దరు కలిసినట్టు ఫోటోలు కావచ్చు, ఆడియోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, ఎన్ని ఉన్నా కూడా వీడు నన్ను ఒక రోజున అత్యాచారం చేశాడు. అవును నేను నమ్మానండి, ప్రేమించుకున్నామండి, కానీ అది చేసుకుందాం అనుకోలే. కానీ ఆ రోజు ఓయో రూమ్కి రమ్మన్నాడు. అది జరుగుతుందని నేను అనుకుంటానండి కల్లో, ఓయో రూమ్లో అలా అనుకోలేదు. కానీ ఆ రోజున ఓయో రూమ్లో బలవంత పెట్టాడు నన్ను. ఓయో రూమ్కి ఎందుకు వెళ్ళావమ్మను అని అడగకూడదు. అవును నేను నమ్మి వెళ్ళాను, ఏదో ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అనుకున్నాము, లేకపోతే సరే ఆ ఉద్దేశంతోనే వెళ్ళాము, కానీ నాకు నచ్చలేదు, ఆ టైంలో నేను నో అని చెప్పాను, ఆయన కూడా వాడు తెగబడ్డాడు, కాబట్టి ఇది అత్యాచారం. ఏం జరిగిందో అనేది అవసరం లేదు, అమ్మాయి ఏం చెప్పింది అనేదే ఇంపార్టెంట్. అవును ఓయో రూమ్కి వెళ్ళారు, అయితే ఇక్కడ ఇద్దరు మేజర్లు అయినా కూడా ఇద్దరు కన్సెంట్తోనే వెళ్ళారు అని చెప్పడానికి లేదు. అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఏదో ఒక రోజు, సంవత్సరం తర్వాత కావచ్చు, 2 ఏళ్ళ తర్వాత కావచ్చు, జానీ మాస్టర్ కేసులో 5 ఏళ్ళ తర్వాత చెప్పారు కదా, ఎప్పుడైనా సరే వాళ్ళకి నచ్చకపోతే వచ్చేసి ఇదిగో వీడు ఆ రోజు అత్యాచారం చేశాడు. మొన్న రీసెంట్గా ఒక కోర్టు తీర్పు ఏంటంటే, బంబుల్లో అనే ఒక డేటింగ్ యాప్లో ఒక అమ్మాయి అబ్బాయి ఇట్లాగే కలిశారు, ఓయో రూమ్ బుక్ చేసుకున్నారు, వెళ్ళారు. ఆ నెక్స్ట్ రోజు అయిపోయింది, అమ్మాయి చక్కగా ఇంటికి వెళ్ళిపోయి తలస్నానం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇదిగో వీడు నన్ను అత్యాచారం చేశాడని కేసు పెట్టాను అని ఇలాగే రిమైండ్ చేశారు. ఎందుకంటే ఓయో రూమ్కి వెళ్ళిన సాక్ష్యాలని వెంటనే రిమైండ్ చేశారు. తర్వాత వాడు కోర్టులో కేసు వేసుకున్నాడు, క్వాష్ పెట్టుకుంటే ఇమీడియట్గా కోర్టు ఏమిటిది, ఏం జరుగుతుంది సొసైటీలో, ఎటువంటి ఎఫ్ఐఆర్లు పెడుతున్నారు మీరు అని కోర్టు ఏమో ఉట్కాలేస్తుంది. కానీ పోలీసులకు ఉన్న సిస్టమ్ ఏం చెప్తుంది, మళ్ళీ ఇదే చట్టాలు చెప్తాయి. అమ్మాయి వెళ్ళి కేసు పెడితే ముందుగానే ఎఫ్ఐఆర్ బుక్ చేసేసేయాలి, ముందు వెనక చూసుకోకుండా. ఇద్దరు కలిసి ఉన్నారు అంటే చాలు, ఇంకా వేరే ఏం అవసరం లేదు. ఇద్దరు కలిసి ఓయో రూమ్కి వెళ్ళారు, లేకపోతే ఏదో జరిగింది అని చెప్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇవాళ నేను అడుగుతున్నా, ఇది బయటకి ప్రాపగండా చేయడం వల్ల ఈరోజు ఆ కాలేజీకి వెళ్ళే ప్రతి అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ తల్లిదండ్రులు ఏమనుకుంటారు? సరే పోనీ కాలేజీ నుంచి స్ట్రిక్ట్గా ఉంటుంది అనుకున్నా కూడా రేపు ఈ కాలేజీలో మా అమ్మాయి చదివింది అని చెప్పుకోగలరా? వాళ్ళకైనా సరే రేపు చెప్పుకోవడానికి ఉంటుందా? ఇప్పుడున్న చట్టాలను మనం మార్చుకోవాల్సిన అవసరం అంతా ఉంది. అండ్ అలాగే మీడియా సంస్థలు కూడా సరే దొరికాడు కదా ఒక బకరా అని చెప్పి వాడి ఫోటోలు వేసేసి ఆ అమ్మాయి 2 ఏడుపులు ఏడిస్తే వాడు ఏం చేశాడు అనేది మనకి ఏం తెలియదు. మీకు తెలుసా, కొన్నాళ్ళ క్రితం ఒక జడ్జిమెంట్ వచ్చింది, 20 ఏళ్ళ పాటు వాడిని జైల్లో పెట్టి వాడు నిర్దోషి, వాడి మీద ఈ తప్పుడు కేసు పెట్టారు వాడి మీద చెప్పి వాడిని రిలీజ్ చేశారట. ఏది అత్యాచారం కేసు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మీకు తెలిసే ఉంటుంది, ఒక వ్యక్తిని ఇట్లానే 39 రోజుల మాస్టర్ని కూడా జైల్లో పెట్టారు కదా. ఇలా ఎన్ని కేసులు అంటే ఇక్కడ అసలు నువ్వు మగాడివి అయితే ఏమైనా చేసుకో, అడిగేది ఎవడు? ఏం లేదు. అదే ఒక ఆడపిల్ల నిజంగా మిస్టేక్ చేసినా, నిజంగా నేరం చేసినా కూడా ఆవిడని పోలీస్ స్టేషన్కి తీసుకురావాలన్నా లేకపోతే ఇది చేయాలన్నా కూడా 100 రకాల చట్టాలు ఉంటాయి.
మగాడంటే కుక్కని కొట్టినట్టు కొట్టుకో, ఏమైనా చేసుకో. నేను కాదు, నేను మళ్ళీ చెప్తాను, నువ్వు పోలీసులు కావాలని చేయరు. ఇది కూడా ఇంకోటి కూడా చెప్తున్నాను కదా, వాళ్ళకి కొడుకులు కూతుళ్ళు ఉంటారు. ఒక చూస్తూ ఒక విద్యార్థి జీవితం, స్టూడెంట్ జీవితం నాశనం చేయాలని ఏ ఆఫీసర్ కూడా అనుకోడు. కానీ వాళ్ళకి ఏంటంటే అలా ఉంటుంది వాళ్ళ రూల్స్. ఆ ఆఫీసర్ ఎవరైనా సరే, ఆ కేసు పెట్టిన ఆఫీసర్ కూడా ఆయనకి తెలుసు. మనకి తెలిసినా కూడా మనం చట్టబద్ధంగా చేతులు కట్టేపడతాయి మనకి. ఆఫీసర్ అనుకున్నా కూడా లేదు నువ్వు చేయలేదంటే నీ మీద ఆయన మీద కేసు పెడతామని పెడతారు. మళ్ళీ చట్టం చెప్తోంది వెళ్ళి ఇది చేస్తే కేసు పెట్టమని చెప్పి. సో అలా ఆయన చేతిలో కూడా ఏం లేదు. కానీ మన ఈ చట్టాలను డెవలప్ చేసిన మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపం ఎక్కడో ఎవరికో ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే, ఇదేంటి ఒక నిర్భయ, ఒక దిశ, ఇటువంటి కేసులు ఎవరో ముక్కుమొహం తెలియని అమ్మాయిని ఎవరో దరిద్రులు కలకత్తాలో కావచ్చు లేకపోతే ఎక్కడైనా సరే ఇటువంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా అది అత్యాచారం. వాళ్ళని నరరూప రాక్షసులాలే వాళ్ళు నేను చూస్తాను. అటువంటి వాళ్ళకి అది అత్యాచారం. కానీ ఇదేంటి 1.5 సంవత్సరం పాటు రిలేషన్లో ఉండి టక్కుమని ఒక రోజున వచ్చి, 5 ఏళ్ల పాటు రిలేషన్లో ఉండి ఒక రోజు టక్కుమని వచ్చి. సరే ఒకవేళ కనుక అంటే ఇది అవకాశవాదమే తప్ప ఇంకొకటి కాదు, మనకి చట్టంలో ఉంది కాబట్టి ఎవరు చేయరు నాకు తెలిసి. సరే ఎక్సెప్షనల్ కేసులో అనుకుందాం, 1.5 సంవత్సరం పాటు అందులో ఒక 50 సార్లు 100 సార్లు కలిశారు అనుకున్న వాళ్ళు, 51సారి ఈ అమ్మాయికి నచ్చల. ఓకే, ఆ అబ్బాయి ఏదో తొందరపడ్డాడు అనుకుందాం. ఓకే, అది అత్యాచారం కిందకి వస్తుంది చట్టం. ఓకే, తీసుకెళ్ళి ఎందుకు మనం రీసెంట్గా ఒక కేసు చూడలే, ఆవిడ డ్రగ్ పెడలర్ ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ ఫ్రెండ్ అని చెప్పి ఆల్రెడీ పెళ్ళి అయిందని చెప్పుకుంటూ వేరే ఫ్రెండ్ పిలిచాడని చెప్పి ఒక ఆయనతో పాటు వెళ్ళి లాడ్జ్లో 10 రోజులు ఉండి 11వ రోజు 10 రోజులు సంసారం చేశాడంట, 11వ రోజు అత్యాచారం చేశాడంట. సో ఇటువంటి ఈ విచిత్రాలన్నీ కూడా మనం చూడాలి. ఎందుకంటే అత్యాచారం అనే దానికి సరైన డెఫినేషన్ పెట్టకుండా ఇది అత్యాచారమే అది అత్యాచారమే అంటే రేపు ఇప్పుడు 498A ఎలా అయితే డైల్యూట్ అయిపోయింది, ఇవాళ రేపట్లో 498A పెడితే పోలీసులు అరెస్ట్ చేయడానికి లేదు. ఒకప్పుడు నీతో పాటు మీ నాన్నని అమ్మని అందరినీ కూడా తీసుకెళ్ళి లోపల వేయచ్చు ఒకవేళ అమ్మాయి కేసు పెడితే. దీన్ని మిస్యూజ్ చేసి 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 సెటిల్మెంట్ల కోసం నానా రకాలుగా వాడి ఇవాళ ఏమైందంటే ఆ సెక్షన్కి శాంటిటీనే పోయింది. ఇవాళ ఇలా తప్పుడు రేపు కేసులు పెట్టుకుంటూ పోతే రేపు నిజంగా ఒక అమ్మాయి అన్యాయం జరిగినా కూడా అంటే మనం చూడాల్సిన కోణం ఏంటంటే ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే హస్బెండ్ వైఫ్ లేకపోతే లివింగ్ రిలేషన్లో ఉన్నవాళ్ళు వీళ్ళకి సంబంధించి అది అత్యాచారం కాకుండా వేరే రకంగా పెట్టాలి. ఇది అత్యాచారం. అసలు ఏ ముక్కుమొహం తెలియని వాళ్ళు ఒక అమ్మాయిని ఏదో అవకాశవాదం కదా, వీళ్ళిద్దరూ ఒక రిలేషన్లో ఉన్నారని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నువ్వు శృంగాన్ని కూడా అత్యాచారంగా చూపిస్తున్నావు. ఈ ప్రస్తుతం ఉన్న మన దౌర్భాగ్యం. డిజిటల్ రంగంలో అబ్బాయిల పైన కూడా హెరాస్మెంట్ పెరుగుతుంది అంటే ఎక్కువ టీవీ రంగంలో వచ్చి ఈ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి వాటిల్లో అబ్బాయిల పైన అత్యాచారం కానీ ఇలాంటివి జరుగుతుంది అనేది అంటున్నారు సార్, నిజమేనా సార్? ఎందుకు నిన్నగాక మొన్న పాపం అతను మూగా చెవుడు ఉంది, అతన్ని ఒక ఆవిడ తీసుకెళ్ళి అంటే ఆవిడ డైరెక్ట్గా చేయలేదు కదా, ఒక 2-3 బౌన్సర్ లాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఈ అమ్మాయితో చేస్తావా చస్తావా అని చెప్పి బెదిరించి ఎంత చేస్తే అబ్బాయికి కొట్టి నాన్న ఇది చేస్తే ఆ అబ్బాయి ఆఖరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. జరుగుతున్నాయి కానీ ఇక్కడ చట్టం లేదు. అయినా వాళ్ళ పోలీస్ స్టేషన్ లో కూడా నవ్వుతున్నారు తప్పించి పశ్చాత్తాపం లేదు. ఆ అమ్మాయికి లేదు, ఆ ఇద్దరు అంతే. ఎందుకంటే నీకు అత్యాచార యత్నం కానీ అత్యాచారం అనే సెక్షన్ మగాడికి లేదు. ఇప్పుడు ఒక అమ్మాయికి సంబంధించిన ఏదైనా సరే గుట్టుమట్లు నువ్వు తెలుసుకొని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయి కన్సెంట్ తీసుకొని అయినా సరే ఆ అమ్మాయితో శృంగారంలో పాల్గొన్నావు అనుకుందాం, కానీ ఆ అమ్మాయి నిజంగా ఒప్పుకొని ఉండేది కాదు, కానీ నువ్వు ఈ ఫోటోలో లేకపోతే ఏదో ఆ అమ్మాయికి సంబంధించిన ఒక సీక్రెట్ని పెట్టుకొని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం వల్ల ఆ అమ్మాయికి గతి లేక నీతో ఒప్పుకొని నీతో గడిపింది అనుకుందాం. ఓకే,
నువ్వు ఇలా ముచ్చుమొహం వేసుకుంటే కుదరదు, నాకు నవ్వుతూ ఉండాలి అని చెప్పి నువ్వు అన్నప్పుడు ఆ అమ్మాయి నవ్వుతూనే గడిపింది అనుకుందాం. ఆ ఫుటేజ్లో నవ్వుతూ నువ్వు ఎందుకున్నావు అంటే ఇదిగో ఆ అబ్బాయి ఇలా చెప్పాడు అనుకుందాం. పోనీ సరే, నీకోసం ఆ అమ్మాయి జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో అనే దీంతో ఇదిగో నువ్వు ఇప్పుడు బలవంతంగా నన్ను గట్టిగా హక్ చేసుకొని పట్టుకోవాలి, నేను పట్టుకొని నువ్వే పట్టుకోవాలి అని చెప్పి అబ్బాయి అన్నాడేమో అనుకుందాం. లేకపోతే అబ్బాయి బయట పెట్టేస్తా, ఆ అమ్మాయి కూడా అందుకే పట్టుకుంది అనుకుందాం, పాపం ఇష్టపూర్వకంగా కాకుండా. ఇవన్నీ జరిగినాయి అనుకుందాం. ఇక్కడ స్టిల్ ఆ అమ్మాయి ఏదో బయట పెట్టేస్తావు అనే భయంతో ఆ అమ్మాయి నీతో ఇలా ఇష్టపూర్వకంగా ఉన్నట్టు నటిస్తూ నీతో శృంగారంలో పాల్గొంది అనేది కూడా అత్యాచారం కిందకే వస్తుంది అనేది. ఓకే, ఇక్కడ అమ్మాయి ఇష్టపూర్వకంగానే నీతో శృంగారంలో ఉన్నదనుకుందాం. ఇది రివర్స్లో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఒక అమ్మాయికి నీకు సంబంధించిన సీక్రెట్ ఏదో తెలిసింది. ఇప్పుడు నువ్వు గనక నాతో గడపకపోతే, నన్ను సుఖపెట్టకపోతే, ఇది జరగలేదా? వైజాగ్లో ఒక స్టూడెంట్ నీకు అటెండెన్స్ కావాలన్నా మంచి మార్కులు కావాలన్నా కూడా వచ్చి నాతో నన్ను సుఖపెట్టు అని చెప్పి ఒక టీచర్, ఒక లేడీ టీచర్ అతన్ని బ్లాక్మెయిల్ చేసింది. చచ్చిపోయాడు, అతను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. దీనికి ఆత్మహత్య చేసుకుంటారని మనకు అనిపించవచ్చు. ఆ చిన్న వయసు ఎలా ఉంటుందంటే 20-21 ఏళ్ల వయసులో చాలా సెన్సిటివ్గా ఉంటుంది వాళ్ళ. చచ్చిపోయిన తర్వాత బయటకు వచ్చినాయి ఇవన్నీ కూడా. అక్కడున్న తోటి స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా చెప్పడం ఇది ఫస్ట్ టైం కాదు, ఇలా చాలా మందిని చేసింది ఈవిడే అని చెప్పి బయటికి రావడం జరిగింది. కానీ ఇక్కడ బ్లాక్మెయిల్ చేసి, ఇప్పుడు అత్యాచారం అనేది మాత్రమే చేయగలరు, ఆడవాళ్ళు చేయలేరు అనే కోణంలో మన చట్టాలు రాయబడ్డాయి. ఎందుకు అంటే బలవంతం ఏదైనా సరే మగవాడే చేయాలి, ఆడవాళ్ళు ఎంత బలవంతం చేసినా మగవాడిని ఏమి చేయలేరు అనే కోణంలో కదా. కానీ వెన్ దిస్ బ్లాక్మెయిల్ సెక్షన్ హ్యాస్ కమ్, దీన్ని కూడా నువ్వు అత్యాచారం అని చెప్పి చూపించినప్పుడు, ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే నీతో ఉన్నట్టు నటించినా సరే అది అత్యాచారం అని నువ్వు అన్నప్పుడు, ఈ అబ్బాయి కూడా ఒకవేళ ఈ అబ్బాయి సీక్రెట్ ఏదో తెలుసుకుని నువ్వు నాతో బలవంతంగా నన్ను సుఖపెట్టకపోతే నేను ఇవన్నీ బయట పెడతానంటే, సరే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ అబ్బాయి అమ్మాయితో శృంగారంలో పాల్గొంటే దాన్ని ఏమనాలి? అత్యాచారమే కదా. కానీ లేదుట, దానికి లేదు సెక్షన్. సో మీరు హ్యాపీగా బ్లాక్మెయిల్ చేసుకోవచ్చు, హ్యాపీగా బ్రేకప్లు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, చట్టం మిమ్మల్ని పర్మిట్ చేస్తుంది. సో అబ్బాయి పరిస్థితి ఇది. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే చట్టాలు మారుతాయో లేదో మనకు తెలియదు. వాటి కోసం మనం ఎన్ని పోరాటాలు చేయాలి, ఎంతమంది అతుల్ సుభాషులు చచ్చిపోవాలి, ఎంతమంది ఆ వైజాగ్లో కుర్రాళ్ళు లాంటి వాళ్ళు చచ్చిపోయినా ఈ చట్టాలు మారుతాయా లేదా మనకు తెలియదు. ఇప్పుడు నువ్వు చేయగలిగింది ఏంటంటే దయచేసి అమ్మాయిలు ఉన్న కాలేజీలో జరగండి, అమ్మాయిలతో ఫ్రెండ్షిప్లు చేయకండి. మీ ఆఫీస్లో ఎవరన్నా సరే అమ్మాయిలకు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే 10 సార్లు ఆలోచించండి. రేపు ఆ అమ్మాయి మీ మీద ఏదైనా కేసు పెడితే ముందు వెనక చూసుకోకుండా ఓకే మీ ఆఫీస్లో పనిచేస్తుంది కదా, నువ్వు చేసే ఉంటావు. అయిపోయి గుర్తుపెట్టుకోండి, ఇది నేను చెప్తున్నా. మీ ఆఫీస్లోకి మీరే ఒక అమ్మాయిని హైర్ చేసుకున్నారు అనుకుందాం. ఆ అమ్మాయికి కొన్నాళ్ళు పనిచేసి మీరు ఏదో ప్రమోషన్ ఇవ్వలేదో లేకపోతే హైక్ ఇవ్వలేదో మీ మీద కోపం వచ్చి వెళ్ళి ఇదిగో ఆఫీస్లో పనిచేసాం, ఇదిగో కొన్నాళ్ళు మీద ఏదో కలిసి దిగిన ఫోటోలు ఏమన్నా ఉంటే పెట్టి, ఇతను నా బాస్ నన్ను వాడుకున్నాడో లేకపోతే ఏదో నాకు ప్రమోషన్ ఇస్తానని చెప్పి చేయలేదు, అయితే మీ జీవితం. సో ఇది ఏం చేస్తుందంటే తెలియకుండానే మీరు ఒక కంపెనీ ఉంటే ఆడవాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలంటే భయపడే స్థితి, ఆడవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలన్నా వాళ్ళతో ప్రేమలోకి వెళ్ళాలన్నా మగాడు భయపడే పరిస్థితికి ఇవాళ ఉంది. దీనివల్ల ఆడవాళ్ళు స్వతంత్రంగా బతుకుతారనే దీంట్లో హ్యాపీగా ఉన్న అనుకునే వాళ్ళు పోన్లే మగాళ్ళందరూ భయపడుతూ ఉంటే అమ్మాయి స్వేచ్ఛగా తిరుగుతుంది, అట్లీస్ట్ మగాడేమో బిక్కుబిక్కుమంటూ స్వాతంత్రం లేని వాళ్ళలాగా తిరుగుతూ ఉంటాడు, ఏమో ఎప్పుడు ఏ అమ్మాయి నా మీద ఏ కేసు పెడుతుందో అనే కోణంలో వీడు బిక్కుబిక్కుమంటూ బతికే స్థితిలో వీడుంటే హాయిగా తలెత్తుకుని అమ్మాయిలు మంచిది పోన్లేండి భయం ఉందనుకుందాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? నీకు కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా బతికే హక్కు లేదు, నీకు స్వతంత్రం అనేది లేదు. బేసిక్ స్వతంత్రం అనే కోణం మగాడికి లేదు, నీకు ఓన్లీ రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే ఉన్నాయి. అమ్మాయికి హక్కులు మాత్రమే, హక్కుల్ని వినియోగించుకోవడానికి ఆడవాళ్ళు, బాధ్యతలు నెరవేర్చడానికి మగవాళ్ళు. ఇలా మన చట్టం చూస్తుంది, ఇది అబద్ధం కాదు, పచ్చి నిజం. ఓకే, ఇకపోతే దీనివల్ల చాలా హ్యాపీగా చేసుకోవచ్చు అనుకుంటే పొరపాటు. ఈ భయం, మగవాళ్ళకు ఉన్న భయం వల్ల ఏమవుతుందంటే ఆడవాళ్ళని దగ్గర రావడానికి కూడా మనకి భయం వేసే సిచ్యువేషన్లో ఇవాళ ఉంటుంది. దీనివల్ల రేపు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళైనా సరే లేకపోతే ఆర్గనైజేషన్ వద్దురాబా మనకి ఎందుకు ఆడవాళ్ళని తీసుకోవడం,
తీసుకొని మనకి కోరి మనం ఎందుకు ప్రాబ్లమ్స్ తెచ్చుకోవాలి అనేది. పెళ్లి చేసుకోవాలంటే భయం, 498 పెడతారు. ఫ్రెండ్షిప్ చేయాలంటే భయం, ఫాల్స్ రేప్ కేసులు పెడతారని. ఉద్యోగం ఇవ్వాలంటే భయం, సెక్షన్ 69 పెడతారని. వాళ్ళే నిన్ను బ్లాక్మెయిల్ చేసినా కూడా నీకు ఏమి చేసే గతి లేని పరిస్థితి, అది పరిస్థితి. కాబట్టి రేపు దీనివల్ల ఈ కాలేజీలో ఉన్న అమ్మాయిలు కూడా ఇవాళ సఫర్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు.